ప్రజలారా ఒకటే గమనించండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్లకు 9 నెలల ముందే, అంటే సెప్టెంబర్ 9వ తారీఖున అరెస్ట్ చేసినారు. వాళ్ళు చెప్పుకునే దాంట్లో ఏముందంటే, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే చంద్రబాబు గారి టైంలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందో అదే స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు. ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉంటారో ఆ యువతకు మంచి చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సును ప్రవేశపెట్టి సొసైటీలు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ మంచి నేర్పులుగా తయారు చేసి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే అదే స్కిల్ డెవలప్మెంట్లో 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినారు. అది కూడా ఎలా పెట్టారు, 22 నెలల ముందు ఆ కేసు బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు రోజు ఆ కేసులో ఆయన నిందితుడిగా పెట్టి అరెస్ట్ చేసినారంటే ఒకసారి మీరు అందరూ గమనించాలా. ఆ రోజు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చట్టాలను చుట్టాలుగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క దాష్టికమైన చర్యలకు పాల్పడిందంటే అందరూ ఒకసారి గమనించాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆయన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేదానికి ఎవరి మాన ప్రాణాలను కూడా అడ్డం పెట్టుకొని ఆడుకుంటాడనే దానికి ఇది మంచి ఉదాహరణని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన నిందలు ఒక్కొక్కటిగా ఈరోజు మేము చెప్తున్నా. ఆ రోజు ఒకే నింద అంటా వచ్చారు, అమరావతిలో ఇన్సైడ్ ట్రైనింగ్ అంటారు, అమరావతిలో ఏదో తప్పు జరిగిపోయిందంటారు, లక్షల కోట్లు తప్పు జరిగిందంటారు. ఎక్కడైనా ₹1 వేస్ట్ చేశారని రుజువు చేశారా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజులో ఆ రోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిఐజీగా ఉన్న కొల్లి రఘురామ్ రెడ్డి అనే అతను చట్టాన్ని ఆయన చేతిగా తీసుకొని ఈ తంతునంతా సాగించారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు పనిచేశారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసి భారతదేశం అంతా తలెత్తుకొని చూసే విధంగా అభివృద్ధి చేసేదానికి సిద్ధపడారో అలాంటి వ్యక్తికి మంచి పేరు వస్తుందని చేయడం తప్పక దీంట్లో ఏమైనా మంచి ఉందా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాల గురించి చెప్పనవసరంలే. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోచేశారు. ఎక్కడ చూసినా మైన్ అయితేనేం, వైన్ అయితేనేం, శాండ్ అయితేనేం పొరుగు రాష్ట్రాలకు పోవడం జరిగింది. నాసిరకం మద్యం తీసుకొని వచ్చారు ఈ రాష్ట్రంలో. వాళ్లకు ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు అయితేనేం, మంత్రులకైతేనేం, ఎమ్మెల్యేలకైతేనేం ప్రతి ఒక్కరికి డిస్టిలరీలు, బ్రేవరీలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటమాడిన ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతున్నా. అలాగే మేము ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఏ నేరాల్లో ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన అయితేనేం, టీడీపీ కార్యకర్తలపైన అయితేనేం దాడులు చేస్తూ వచ్చారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలైంది. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా అని మేము ప్రజలను అడుగుతున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 4వసారి పదవి చేపట్టిన తర్వాత ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్తున్నా, ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పామో అవి తూచా తప్పకుండా చేసి చూపించిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. దాంట్లో ఉదాహరణ, ముందు పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం, అది చేసి చూపించాం. అలాగే ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారిపై నేరం పెట్టి అరెస్ట్ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ సెన్సెస్ తీయమని చెప్పి ఒక క్యాబినెట్లో పెట్టి జీవో తేవడం జరిగిందా లేదని అడుగుతున్నా. అలాగే అన్నా క్యాంటీన్ల విషయానికి వస్తే రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నీ మూసేశారు. ఈరోజు
మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విడతగానే 100 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా రాజకీయం యొక్క జోష్యం ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్కు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భోజనాలు నాణ్యమైన సేవలు అందించే విధంగా ఇస్కాన్ వారికి ఇచ్చామా లేదని నేను అడుగుతున్నా. చెప్పుకుంటా పోతే ఎన్నో ఉదాహరణలు. మొన్ననే ఫ్రీ ఇసుక పాలసీని తీసుకొని వచ్చాం ప్రజల కోసం. ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి తీసుకొని వస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క స్పూను ఇసుక కూడా పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు పోవడం లేదంటే మీరు అందరూ గమనించాలా. ఇక్కడున్న వనరులన్నీ ఇక్కడుండే ఫ్యాక్టరీలకే, ఇక్కడున్న ప్రజలకే, ఇక్కడున్న ఏమైతే సంస్థలకే దక్కాలని మా ముఖ్యమంత్రి గారు ఉద్దేశంతోనే ఇసుక పాలసీని తీసుకొని వచ్చి ఫ్రీ ఇసుక అందిస్తున్నామంటే మా చిత్తశుద్ధి ఎలాగుందో మీరందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే చెప్పుకుంటా పోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజధాని ప్రాంతంలో, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో అధిక వర్షాలు 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా కురిస్తే ప్రజలు అతలాకృతం అయిపోతుంటే ముఖ్యమంత్రి గారు 9 రోజులు కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి ఇక్కడున్న ప్రజలకు నేనున్నానంటూ అభయస్తమిస్తూ ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. రోడ్లపైకి వచ్చి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మురుగునీరుంది, ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంది, వాగులు వంకలు ఎక్కడెక్కడ మరమ్మతులు చేపట్టాలో అవన్నీ చేపట్టేదానికి ఈరోజు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేస్తూ ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వైజాగ్ ఎలాగా నేనున్నానంటూ అభయస్తమిచ్చి మరొక్కసారి అదేవిధంగా విజయవాడకు కూడా నేనున్నానంటూ అభయస్తం ఇచ్చి ఈరోజు ప్రజలను కాపాడుకున్న ఘనత కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కిందని నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ విజయవాడ పట్టణంలో అధిక వర్షాలు 100 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్లో అవుట్ఫ్లో ఉంది, ఇన్ఫ్లో ఉందంటే మీరు ఒకసారి గమనించాల. అలాంటి సందర్భాల్లో కూడా ఎక్కడ ఏ విధమైన ప్రాణ నష్టం లేకుండా నేనున్నానంటూ పనిచేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఎక్కడైతే భోజన సౌకర్యాలు కల్పించాలా, ఎక్కడైతే నాణ్యమైన సేవలు అందించాలా ప్రజల కోసం, ప్రొవిజన్స్ అయితేనేం, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేం, శానిటేషన్ అయితేనేం అన్నీ తీసుకొచ్చేదానికి ఆయన క్యాబినెట్ అంతా ఇక్కడే మోహరించడం జరిగింది. ప్రతి ఒక్క వార్డుకు ఒక్కొక్క శాసనసభ్యుడు 3 వార్డులకు వచ్చి ఒక మంత్రిని పెట్టి సుమారు 100 మంది IPS IAS ఆఫీసర్లను విజయవాడ పట్టణంలోనే మోహరించి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని నేను తెలియజేసుకుంటున్నా. సోదరులారా, ఒకటో ఆలోచించండి. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి ఎక్కడ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పటిమ, నైపుణ్యత, అలాగే సంక్షేమం అందించే గుణం ఎవరికైనా ఉందని అడుగుతున్నా. ఆ రోజుల్లో ఇంట్లో నుంచి బయటకు వస్తే రక్షణ లేని ప్రభుత్వం అది. ఈరోజు ప్రజల పక్షాన, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మాదేనని తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకునికి మేము ఎప్పుడు ఒక బిడ్డల్లాగుంటాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే పార్టీ జెండాను భుజాన పెట్టి మోసారో ఈ రోజుకి కూడా మా నాయకుని యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగానే మేము ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. తప్పక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోగా లాగా ఎక్కడ ఎవరికి కష్టపెట్టడమో, దాడులు చేయడమో, అక్రమంగా కేసులు బనాయించడం జరగలేదని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ఎక్కడ చూసిన అరాచకాలు, ఆగడాలే జరిగాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవాళ్ళు. అలాంటి రైతుల మధ్య కూడా గొడవలు పెట్టి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణంలో చూసినా, ఎక్కడ చూసినా సివిల్ డిస్ప్యూట్లు ఎక్కువ అయ్యేటి. అందరి మధ్యలో గలాటాలు పెట్టి రెవెన్యూనంతా చేతిలో పెట్టుకొని ఎక్కడ చూసినా దాష్టికంగా ఆ రోజు ఆ ప్రభుత్వం పనిచేస్తూ వస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
రెవెన్యూ విషయంలో దృష్టి సాధించి ఎక్కడెక్కడ రెవెన్యూ లొసుకులు పెట్టుకొని ఆ రోజు ఆ ప్రభుత్వం తప్పిదాలు చేసిందో అవన్నీ ఒక్కొక్కటిగా గ్రామ స్థాయిలో పర్యవేక్షించేదానికి రెవెన్యూ సదస్సులుగా పెట్టేదానికి నిర్ణయం తీసుకునే ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అలాగే మా ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం ఏమనగా, ఈ రోజుటికి మా నాయకుని అక్రమ అరెస్టు జరిగి 1 సంవత్సరం అయింది. ఈ రోజును మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమైతేనేం రాష్ట్ర ప్రజలమైతేనేం దీన్ని ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు అమెరికాలో ట్విన్ టవర్స్ పెంటాగన్ పైన దాడి ఎంత హేమయమైనదో, అలాగే మన భారతదేశ విషయానికి వస్తే బాంబే టెర్రరిస్ట్ అటాక్లు ఎలా నీచమైనవో ఈ రాష్ట్రంలో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మేమైతేనే మా కార్యకర్తలు అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలం ఇంకా మీదట దీన్ని బ్లాక్ డేగా తీసుకొని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా.